నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ కెమిస్ట్రీ లెక్చర్ సిరీస్లో ఇది థర్డ్ లెసన్. ఇది ఆల్రెడీ మనం 2 లెసన్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ వన్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఈ లెసన్ మనం 2 వీడియోస్ కింద కవర్ చేసాం. అలాగే సెకండ్ లెసన్ అనేది ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. ఈ లెసన్ కూడా మనం 2 వీడియోస్ చేసాం. ఇది థర్డ్ లెసన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. అగైన్ ఈ లెసన్ కూడా మనం 2 వీడియోస్ కింద కవర్ చేద్దాం. అగైన్ మన కన్వీనియంట్ కోసం ఈ లెసన్ని 4 టాపిక్స్ కింద మనము డివైడ్ చేసాం. ఫస్ట్ టాపిక్ అనేది లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అండ్ డాల్టన్స్ థియరీ. అలాగే సెకండ్ టాపిక్ అనేది వాట్ ఈజ్ అన్ ఆటమ్, మాలిక్యూల్ అండ్ అయాన్. థర్డ్ టాపిక్ రైటింగ్ కెమికల్ ఫార్ములా. ఫోర్త్ టాపిక్ అనేది మాలిక్యులర్ మాస్ అండ్ మోల్ కాన్సెప్ట్. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ 2 టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈ థర్డ్ అండ్ ఫోర్త్ టాపిక్ అనేది సపరేట్ వీడియో చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో థర్డ్ లెసన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో ఫస్ట్ మనం ఆటమ్ అంటే చూద్దాం. ఈ ఆటమ్స్కి డెఫినేషన్ అనేది మన పూర్వీకులు కూడా కొన్ని ఫిలసాఫికల్ వేలో డెఫినేషన్స్ కొన్ని ఇచ్చారు. అరౌండ్ 500 BC ఈ టైంలో ఒక ఇండియన్ ఫిలాసఫర్ మహర్షి కనాద్ అనే ఒక ఇండియన్ ఫిలాసఫరు ఈ మ్యాటర్కి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఏదైనా ఒక పదార్థాన్ని మనం చిన్న చిన్న పార్టికల్స్గా మనం డివైడ్ చేస్తున్నప్పుడు ఒక సర్టెన్ స్టేజ్ అనేది రీచ్ అవుద్ది. ఇంకా అంతకన్నా ఫర్దర్గా ఇంకా మనం డివైడ్ చేయలేం దాన్ని. సో ఆ స్టేజ్లో ఉన్న ఎలిమెంట్ని మనము పరమాణు అని అడుగుతున్నాం. సో పరమాణువు. సో ఇది మహర్షి కనాద్ ఇచ్చిన డెఫినేషన్. సిమిలర్గా ఎట్లాంటి డెఫినేషన్ గ్రీక్ ఫిలాసఫర్స్ కూడా ఇచ్చారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వితౌట్ ఎనీ ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్ లేకుండా ఒక ఫిలసాఫికల్ వేలో చెప్పిన డెఫినేషన్లు ఇవన్నీ కూడా. అయితే యాక్చువల్గా సైంటిఫిక్ అప్రోచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అట్ ద ఎండ్ ఆఫ్ 18th century. ఈ 18th century ఎండింగ్లో ఈ సైంటిఫిక్ అప్రోచ్ స్టార్ట్ అయింది. ఆటమ్ అంటే ఏంటి, ఈ మాలిక్యూల్స్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకోవడం సైంటిఫికల్గా స్టార్ట్ అయింది. సపోజ్ ఇప్పుడు 18th century అన్నామంటే అర్థం ఏంటంటే 1700 నుంచి 1799 వరకు 18th century అంటాం. సో అట్ ద ఎండ్ ఆఫ్ 18th century అన్నాం అంటే సుమారుగా ఈ 1760s నుంచి ఈ 1799 వరకు ఈ ఇయర్స్లో మోర్ రీసెర్చ్ అనేది జరిగింది. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇయర్స్లో ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్, ఫేమస్ ఫ్రెంచ్ సైంటిస్ట్ ఒకరు ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే యాంటియోన్ లెవైజర్. ఇతన్నే మనము ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటాం. ఇతను రిమార్కబుల్ రీసెర్చ్ చేశాడు ఈ కెమికల్ కాంబినేషన్స్ గురించి, ఈ ఆటమ్స్ గురించి. సో ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటారు. అలాగే ఇతను వైఫ్తో కలిసి ఈ రీసెర్చ్ అనేది చేశాడు. సో ఈ ఇద్దరు కపుల్స్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, మదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటారు. అయితే ఇతని గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక 2 minutes ఇది హిస్టరీలో ఇంపార్టెంట్. మనకి యాక్చువల్గా ఇతను ఫ్రెంచ్ విప్లవం ఆ టైంలో ఇతను ఫ్రెంచ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఇతను. మనకి ఆ టైంలో ఈ ఫ్రాన్స్లో ఏంటంటే 3 estates ఉండేవి. అంటే మనకి సోషల్ స్టేటస్ అనేది 3 typesలో ఉండేవి. మనకి ఎలాగైతే ఇక్కడ బ్రాహ్మణ్స్, క్షత్రియ, వైశ్యులు, శూద్రులు ఇట్లాంటి క్లాసిఫికేషన్ ఉందో అప్పుడు ఫ్రాన్స్లో కూడా ఇట్లాంటి క్లాసిఫికేషన్ ఒకటి ఉంది. సో ఫస్ట్ది ఏంటంటే క్లెర్జీ. జస్ట్ ఇది 2 minutes. క్లెర్జీస్ అంటారు. వీళ్ళు రిలీజియస్ పర్సన్స్. మనకి అక్కడ బ్రాహ్మణ్స్ ఎలాగైతే అక్కడ కూడా క్లెర్జీస్ అలాగా రిలీజియస్ పర్సన్స్. సెకండ్ నోబుల్స్ ఉండేవాళ్ళు. సెకండ్ క్లాస్లో నోబుల్స్ అంటే
ఈ రాచరికం, ఆ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే అక్కడ ఉన్న మంత్రులు, వీళ్ళందరూ కూడా ఈ సెకండ్ క్లాస్లో వస్తారు. థర్డ్ క్లాస్ ఏంటంటే కామనర్స్. ఈ కామనర్స్లో మిగతా వాళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్లు, డాక్టర్సు, ఈ ఆర్టిజన్స్, ఈ కామన్ పర్సన్స్, లేబర్స్ అందరూ కూడా ఈ థర్డ్ క్లాస్లో వచ్చేవాళ్ళు. సో ఆ రోజులు ఏంటంటే మోస్ట్లీ థర్డ్ క్లాస్ వాళ్ళే ట్యాక్స్ కట్టేవాళ్ళు. అలా ఈ యాంటియోన్ లొవైజర్ అనే ఇతను ఒకప్పుడు ట్యాక్స్ కలెక్టర్గా పనిచేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్. అయితే ఈ ఫ్రెంచ్ విప్లవం టైంలో మనకు సుమారుగా ఫ్రెంచ్ విప్లవం అనేది 1789, మనకి హిస్టరీలో ఇది ఇంపార్టెంట్, ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 89లో స్టార్ట్ అయినప్పుడు ఆ రెవల్యూషనిస్టులు ఏంటంటే ఫస్ట్ ఆ ఫ్రెంచ్ రాజుని, యువరాన్ని, ఇలా చాలామందిని ఉరి తీయడం జరుగుద్ది. ఆ టైంలో ఇతన్ని కూడా ఉరి తీస్తారు. ఇతను ఆల్మోస్ట్ 50 years ఏజ్లోనే ఉరి తీయబడతాడు ఆయన. సో ఈ ఫ్రెంచ్ విప్లవం టైంలో ఉరి తీయబడ్డ వన్ ఆఫ్ ద ఫేమస్ సైంటిస్ట్ ఈయన, యాంటియోన్ లొవైజర్. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వస్తే, సో ఇతను మెయిన్గా కెమికల్ కాంబినేషన్ గురించి 2 ఇంపార్టెంట్ లాస్ చెప్పాడు. సో యాంటియోన్ లొవైజర్, అలాగే ఇంకో సైంటిస్ట్ కూడా ఉన్నాడు, జోసెఫ్ ప్రోస్ట్, ప్రోస్ట్. వీళ్ళిద్దరూ కలిపి 2 ఫేమస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ ఇవి. 2 లాస్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, సెకండ్ లా అనేది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. దీన్నే లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ కూడా అంటాం. ఆర్ దీనికి ఇంకో పేరు ఏంటంటే లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అనేవి ఇవి ఫస్ట్ స్టెప్ ఈ కెమిస్ట్రీ డెవలప్ అవ్వడానికి. ఫస్ట్ ఇవి 1 by 1 చూద్దాం. ఫస్ట్ది అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఇప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ ఏవైతే ఎలిమెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటి మాస్, సో ఈ పార్టిసిపేట్ చేసే వాటిని మనం రియాక్టెంట్స్ అంటాం, మాస్ ఆఫ్ రియాక్టెంట్స్. ఈ పార్టిసిపేట్ చేస్తున్న వాటి యొక్క మాస్ ఎంతైతే ఉందో రియాక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయిన ప్రొడక్ట్స్ మాస్ కూడా సేమ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మాస్ అనేది డెస్ట్రాయ్ అవ్వట్లేదు. సో వీళ్ళు ఫార్ములేట్ చేసిన లా ఏంటంటే మాస్ నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డెస్ట్రాయిడ్, ఆల్వేస్ సేమ్, ఇట్ ఈజ్ ఏ కన్జర్వ్డ్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పింది ఏంటంటే మాస్ ఆఫ్ ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇనీషియల్గా ఎంతైతే మాస్ ఉందో ఫైనల్గా వచ్చే ప్రొడక్ట్స్ మాస్ కూడా సేమే ఉంటుంది. మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మనకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకున్నాను నేను, CH4. ఇది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అలాగే వాటర్ కూడా వస్తుంది. సపోజ్ దీన్ని మనం బ్యాలెన్స్ చేసామనుకోండి, ఇక్కడ 2 వేసుకోండి, 4 Hలు, H4 సరిపోయింది, 4 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 వేసుకుంటే సరిపోద్ది, బ్యాలెన్స్ అవుద్ది. సో వీటిని ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని మనము రియాక్టెంట్స్ అంటాం. ఈ రైట్ సైడ్ ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అంటాం.
సో ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏం చెప్పుద్ది అంటే ఈ రియాక్టెంట్స్ యొక్క మాస్ ఎంతైతే ఉందో ఇనీషియల్గా దీని యొక్క మాసు అలాగే ఈ 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ యొక్క మాసు ఈ కంబైన్డ్ మాస్ ఎంతైతే ఉందో ఈ ఫైనల్గా ఫామ్ అయ్యే ఈ కార్బన్ డైఆక్సైడ్ 2 వాటర్ మాలిక్యూల్స్ ఈ ఫైనల్ యొక్క మాస్ కూడా సేమ్ ఉంటుంది. అది వీళ్ళు చెప్పిన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది. ఓకే, సెకండ్ లా ఏంటంటే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఆర్ డెఫినెట్ ప్రపోర్షన్స్. సో ఇదేం చెప్తుందంటే ఇలా ఒక కెమికల్ కాంపౌండ్ తీసుకుంటే ఒక కెమికల్ కాంపౌండ్ ఆల్వేజ్ కంటైన్స్ ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్ ఫామ్ అవ్వడానికి అవి ఆల్వేజ్ సేమ్ ప్రపోర్షన్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే H2O. ఇప్పుడు ఇలా ఏం చెప్తుందంటే H2O అనేది వన్ టైప్ ఆఫ్ కాంపౌండ్. H2O అనేది వన్ టైప్ ఆఫ్ కాంపౌండ్ అంటే డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాము మనం. కాంపౌండ్ అంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి కెమికల్ బాండ్ జరిగినప్పుడు ఫామ్ అయ్యేదాన్ని కాంపౌండ్ అంటాం. సో ఇలా ఒక కాంపౌండ్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఆల్వేజ్ సేమ్ ప్రపోర్షన్స్ బై మాస్తో ఫామ్ అవుతాయి. మనం ఏ వాటర్ మాలిక్యూల్ తీసుకున్నా కానీ, సపోజ్ మనం రివర్లో ఉన్న వాటర్ తీసుకున్నా కానీ, ఒక ఓషియన్లో ఉన్న వాటర్ తీసుకున్నా కానీ, లేదా ఇంకొక ప్లేస్ నుంచి వచ్చిన వాటర్ తీసుకున్నా కానీ, ఏ వాటర్లో చూసుకున్నా కానీ ఈ ప్రపోర్షన్ ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క మాస్ అనేది ఆ రేషియో సేమే ఉంటుంది. అది ఇలా చెప్తుంది. సో ఒక కెమికల్ కాంపౌండ్ అనేది ఆల్వేజ్ కంటైన్స్ సేమ్ ప్రపోర్షన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ బై మాస్. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మాస్ రాసుకున్నాం అనుకోండి. సో మనం మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ ఫస్ట్ నేను మాస్ నెంబర్ అంటే చెప్తాను. మనకు మాస్ నెంబర్ అంటే నెక్స్ట్ అప్పుడు ఇది డీటెయిల్గా వస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చెప్తాం. మాస్ నెంబర్ అంటే ఒక ఎలిమెంట్ యొక్క మాసు మెయిన్గా సపోజ్ మనం ఒక ఆటం తీసుకున్నాం అనుకోండి. ఆటంలో ఈ సెంటర్లో ఉన్న దాన్ని న్యూక్లియస్ అంటాము. ఎలక్ట్రాన్స్ అనేవి ఈ రౌండ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్లో మనకి మెయిన్గా ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ వల్లే ఈ ఆటంకి మాస్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ అనేది నెగ్లిజిబుల్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎలక్ట్రాన్ అనేది. సో అందుకని దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో మాస్ నెంబర్ అంటే మెయిన్గా ప్రోటాన్స్ న్యూట్రాన్స్నే మనం తీసుకుంటాం. ఈ రెండే మేజర్ ఇన్ఫ్లుయెన్స్. ఈ ఎలక్ట్రాన్ అనేది నెగ్లిజిబుల్, అందుకని దాన్ని మనం కౌంట్లో తీసుకోము. సో వెయిట్ అనేది ఓన్లీ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ వల్లే వస్తాయి. అయితే ఇక్కడ సపోజ్ మనం హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్కి ప్రోటాన్స్ మనకి అటామిక్ నెంబర్ ఎంతైతే ఉందో ఆ అటామిక్ నెంబర్ ఇండికేట్స్ ఏంటంటే ప్రోటాన్స్. మనం సపోజ్ హైడ్రోజన్ ఎంత ఫస్ట్ అటామిక్ నెంబర్ అంటే ఒక ప్రోటాన్ ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ ఏంటి హీలియంలో అటామిక్ నెంబర్ 2. సో 2 ప్రోటాన్స్ ఉంటాయి. ఆ ప్రోటాన్స్ వల్లే వస్తుంది అటామిక్ నెంబర్. ఒక ఎలిమెంట్లో ఎన్నైతే ప్రోటాన్స్ ఉన్నాయో ఆ ప్రోటాన్స్ అనేవే అటామిక్ నెంబర్ని ఇండికేట్ చేస్తాయి. సో ఇక్కడ మనకి హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఇది చాలా డిఫరెంట్ ఎలిమెంట్. హైడ్రోజన్లో న్యూట్రాన్స్ అనేవి 0. ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఇప్పుడు 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో న్యూట్రాన్స్ లేని ఒకే ఒక ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్. మిగతా అన్నింటిలోనూ కూడా న్యూట్రాన్స్ ఉంటాయి. సో హైడ్రోజన్లో న్యూట్రాన్స్ అనేది 0. సో దీనికి ఇప్పుడు మాస్ నెంబర్ ఎంత అవుద్ది అంటే మాస్ నెంబర్ ఎంత అవుద్దంటే 1 అవుద్ది. అలాగే సపోజ్ ఇప్పుడు ఆక్సిజన్ చూసుకున్నాం అనుకోండి. ఆక్సిజన్లో ఇప్పుడు మనం చెప్పాం ఆల్రెడీ మాస్ అనేది దేనివల్ల వస్తుంది? ప్రోటాన్ న్యూట్రాన్స్ వల్ల వస్తుంది. ఫస్ట్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఎంత అవుద్దంటే ఆక్సిజన్లో 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. సో టోటల్ దాన్ని మాస్ అనేది 12. ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక ఎలిమెంట్లో
ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఆల్వేజ్ ఈక్వల్గా ఉండాలని రూల్ ఏం లేదు. ఇది మనం ఫర్దర్ మళ్ళీ చెప్తాను నేను. జస్ట్ ఇక్కడ అయితే గుర్తుపెట్టుకోండి, ఒక ఎలిమెంట్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, సపోజ్ ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుంటే మనం ఏం చెప్తుంది, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఏం చెప్తుందంటే, ఒక కాంపౌండ్లో ఆ పార్టిసిపేట్ చేసిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా కాన్స్టెంట్ ప్రపోర్షన్లోనే ఉంటాయి. సో ఇక్కడ H2Oలో 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో మనము ఆ మాస్ రేషియో మనం రాసామనుకోండి, H2Oలో పార్టిసిపేట్ చేసిన హైడ్రోజన్ మాస్ రేషియో మనం రాస్తే, హైడ్రోజన్ మాస్ రేషియో ఎంత అవుతుంది, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఒక హైడ్రోజన్ మాస్ 1. అలాగే ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ 8 + 8 + 8 16 అవుద్ది. సో ఆక్సిజన్ అనేది 16. సో రేషియో ఎంత అవుతుందంటే 1:8. సో ఈ 1:8 ఇదంటే మాస్ రేషియో. సో ఈ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఏం చెప్తుందంటే, ఈ మాస్ రేషియో అనేది ఆల్వేజ్ కాన్స్టెంట్. అది ఏ వాటర్ మాలిక్యూల్ మనం తీసుకున్నా కానీ ఒక H2Oలో 1:8 రేషియోలో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటాయి. ఇది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ చెప్పేది. అయితే ఈ రెండు కూడా లాస్. ఈ 2 లాస్ చెప్పిన తర్వాత వీటిని ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డాల్టన్స్ ఒక అటామిక్ థియరీ ప్రపోజ్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే డాల్టన్స్ అటామిక్ థియరీ. మొదటి 2 లాసు, ఇదేమో థియరీ, డాల్టన్స్ అటామిక్ థియరీ. ఈ డాల్టన్స్ అటామిక్ థియరీ అనేది ఎక్స్టెన్షన్ ఈ రెండింటిని క్లియర్గా ఇంకా లాజికల్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది డాల్టన్ అనేది. డాల్టన్ అటామిక్ థియరీ అనేది ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ 2 లాస్. ఆ 2 లాస్ అనేది మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసిన లాస్. ఒకటేమో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, రెండోది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. ఈ 2 లాస్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ డాల్టన్ అటామిక్ థియరీ అనేది. సో ఈ అటామిక్ థియరీ డాల్టన్ ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు చెప్పారు. 1 by 1 ఒక్కో పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆల్ మ్యాటర్స్ అనేవి చిన్న టైనీ పార్టికల్స్తో ఫామ్ అవుతాయి. ఆల్ మ్యాటర్ అనేది చిన్న టైనీ పార్టికల్స్తో ఫామ్ అవుతాయి. వాటిలో మనం యాటమ్స్ అంటాం. ఈ యాటమ్స్ అనేవి కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి. సో ఆయన చెప్పింది ఏంటంటే, ఆటమ్స్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. సో ఈ ఆటమ్స్ అనేవి ఏంటంటే ఇంకా ఫర్దర్గా డివైడ్ చేయలేము. సో ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. డాల్టన్స్ చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటంటే ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. ఇంకా ఈ ఆటమ్స్ని ఇంకా ఫర్దర్గా డివైడ్ చేయలేము, ఇండివిజిబుల్. అలాగే ఈ ఆటమ్స్ అనేవి మనం క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము కూడా. సో కెనాట్ బి క్రియేటెడ్ అలాగే కెనాట్ బి డెస్ట్రాయిడ్. సో ఈయన చెప్పిన సెకండ్ పాయింట్ ఇది. సో ఆటమ్ను మనము క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము. సో ఈ డాల్టన్ అటామిక్ థియరీలో థర్డ్ వన్ అనేది ఏంటంటే, ఈ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇండికేట్ ఐడెంటికల్ మాస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. దీని మీనింగ్ ఏంటంటే, ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే మాసు, కెమికల్ ప్రాపర్టీస్ ఐడెంటికల్గా ఉంటాయి. కెమికల్ ప్రాపర్టీస్
ఐడెంటికల్గా ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నైట్రోజన్ తీసుకున్నాను. ఇప్పుడు సపోజ్ మనకి అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఆటం ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకున్నాం, ఇండియాలో ఒక నైట్రోజన్ ఆటం మనం తీసుకున్నాం. అలాగే వేరే ప్లేస్లో ఎక్కడ జపాన్లో ఇంకో నైట్రోజన్ ఆటం తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నా కానీ ఈ నైట్రోజన్ ఆటం యొక్క మాస్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు, సేమ్ ఉంటుంది. మాస్ అనేది మారదు. అలాగే దీని కెమికల్ ప్రాపర్టీస్ కూడా మారవు మనం ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ. సో ఒక ఎలిమెంట్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఆల్వేజ్ సేమ్ ఉంటాయి ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ. అలాగే దాని మాస్ కూడా ఆల్వేజ్ సేమ్ ఉంటుంది. సో అది దాని మీనింగ్. నెక్స్ట్ పాయింట్, సేమ్ దీనికి ఎక్స్టెన్షను. ఇప్పుడు ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, సపోజ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ కార్బన్ తీసుకున్నాను, ఆక్సిజన్ తీసుకున్నాను. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ మాస్ అండ్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీ. ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్బన్ యొక్క సపోజ్ కార్బన్ ఎంత అటామిక్ నెంబర్ 6. సో దాని మాస్ ఏమవుద్ది అప్పుడు? ఇందాక చెప్పాను, మాస్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అన్నాం. కార్బన్లో 6 + 6, సో 12 దీని మాస్ నెంబరు. యాక్చువల్ మన మాస్లోకి అంటే అటామిక్ మాస్ యూనిట్తో మల్టిప్లై చేసుకోవాలి. సో సింపుల్గా నేను 12 అని రాశాను. అదే ఆక్సిజన్ తీసుకున్నాం అనుకో, దీని మాస్ ఏమవుద్ది? ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్, 8 + 8 16. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాటి మాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అగైన్ దీని కెమికల్ ప్రాపర్టీస్ వేరే, ఆక్సిజన్ కెమికల్ ప్రాపర్టీస్ వేరే. సో అతను చెప్పింది ఏంటంటే, ఇది 4th పాయింట్. డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ మాస్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. 5th పాయింట్, ఆల్రెడీ ఇప్పుడు మనము కాన్స్టెంట్ ప్రపోర్షనల్ లాలో చెప్పాము. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్లో చెప్పాము. ఏమని చెప్పాము? ఆటమ్స్ అనేవి ఒక కాంపౌండ్లో డెఫినెట్ రేషియోలోనే అవి కంబైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5వ పాయింట్లో ఏం చెప్పారంటే ఆయన, ఆటమ్స్ కంబైన్ in the ratio of small whole number to form కాంపౌండ్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకుంటే ఈ హైడ్రోజను ఆక్సిజన్ యొక్క ఈ రేషియో, సపోజ్ మనం బై మాస్ తీసుకున్నాం అనుకో, బై మాస్ తీసుకుంటే H2 యొక్క మాస్ 2 అవుతుంది, ఆక్సిజన్ యొక్క మాస్ 16. సో 1:8 రేషియోలో ఉంటుంది. అయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకో, 2 ఎలిమెంట్స్, 2 హైడ్రోజన్ యాటమ్స్ అలాగే 1 ఆక్సిజన్ యాటమ్. ఈ రేషియో అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ అని చెప్పింది. 2 హైడ్రోజన్ యాటమ్స్, 1 ఆక్సిజన్ యాటమ్. మనం ఎక్కడి నుంచో ఆ వాటర్ మాలిక్యూల్ తీసుకుని అబ్జర్వ్ చేసినా కానీ ఇవి కాన్స్టెంట్గా ఉంటాయి. 2 హైడ్రోజన్ యాటమ్స్, 1 ఆక్సిజన్ యాటమ్తోనే ఆ వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుద్ది. అదే మనం మాస్ రేషియోలో చెప్తే 1:18 రేషియోనే ఉంటుంది దాని మాస్ అనేది. సో ఈ 6th పాయింట్ అనేది ఈ రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కాన్స్టెంట్ ఇన్ గివెన్ కాంపౌండ్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పింది ఇదే, ఈ ఎక్స్టెన్షన్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్లో చెప్తే 2:1 రేషియోలో 2 హైడ్రోజన్ యాటమ్స్, 1 ఆక్సిజన్ యాటమ్, ఈ రేషియో కాన్స్టెంట్. అదే మనం మాస్లో చెప్తే 1:18 రేషియో. సో 6th పాయింట్ అనేది రిలేటివ్ నెంబర్ అండ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కాన్స్టెంట్ ఇన్ గివెన్ కాంపౌండ్. అంటే వాటర్ మాలిక్యూల్ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. కైండ్ ఆఫ్ ఆటమ్స్, ఎట్లాంటి ఆటమ్స్ ఉంటాయి అనేది కాన్స్టెంట్ ఒక కాంపౌండ్లో. సపోజ్ అక్కడ కాంపౌండ్ మనం H2 అని అనుకుంటే ఈ H2 అనేది హైడ్రోజన్ ఆక్సిజన్తోనే ఫామ్ అవుద్ది, వేరే ఎలిమెంట్స్తో ఫామ్ అవ్వదు. అలాగే రిలేటివ్ నెంబర్, ఇక్కడ రిలేటివ్ అంటే రిలేటివ్ మాస్ నెంబర్. ఈ రిలేటివ్ మాస్ నెంబర్ ఏదైతే ఉందో 1:8 అనేది ఇది ఆల్వేస్ కాన్స్టెంట్. ఇది 6th పాయింట్ మీనింగ్.
రిలేటివ్ మాస్ నెంబరు, అలాగే కైండ్ ఆఫ్ ఆటమ్స్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ కైండ్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఆల్వేస్ కాన్స్టెంట్ ఇన్ ఏ గివెన్ కాంపౌండ్. సో ఇవి 6 పాయింట్స్ డాల్టన్స్ అటామిక్ థియరీలో. ఇది ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ టాపిక్ అనేది. ఓకే, సెకండ్ టాపిక్ చూద్దాం. సెకండ్ టాపిక్లో మనం ఏమన్నామంటే వాట్ ఈజ్ యాటమ్, అలాగే మాలిక్యూల్, అలాగే అయాన్. ఈ 3 టర్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అనేది యాటమ్ డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేస్తే మనం యాటమ్స్ అనేవి వెరీ వెరీ స్మాల్ ఇన్ సైజ్. ఒక మ్యాటర్ అనేది యాటమ్స్తోనే మనకు ఫామ్ అవుతుంది. సో అందుకే యాటమ్స్ని ఏమంటామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్. ఒక మ్యాటర్ అనేది ఈ ఆటమ్స్తోనే ఫామ్ అవుతుంది, ఈ ఫండమెంటల్ ఎలిమెంట్స్. అలాగే వీటి సైజ్ కూడా ఎంత అంటే చాలా తక్కువ ఉంటుంది, వెరీ వెరీ స్మాల్. సో అందుకే మనము నేకెడ్ ఐతోనే మనం చూడలేం. నానోమీటర్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా, సైజు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీ కెనాట్ సీ. అలాగే ఈ ఆటమ్కి సపోజ్ మనకు హైడ్రోజన్ ఒక ఆటమ్. సో ఎవ్రీ టైం మనం హైడ్రోజన్ రాయకుండా మనం సింబల్స్ వాడతాం. ఈ ఆటమ్స్ని మనం సింబల్స్లో చెప్తాం. ఆటమ్స్ని మనము సింబల్స్లో చెప్తాం. అయితే ఇనీషియల్గా అయితే ఈ సింబల్స్ ఏ లొకేషన్లో అయితే ఆ ఎలిమెంట్ కనుక్కున్నారో ఆ లొకేషన్, ఆ ప్లేస్, ఏరియా బట్టి సింబల్ ఫామ్ చేయడం, లేదా ఇంగ్లీష్లో దాన్ని పిలిచే పేరు బట్టి ఆ ఫస్ట్ లెటర్ని ఫామ్ చేయడం, ఇలా స్టార్టింగ్లో అనేవి సింబల్స్ ఇచ్చారు. అదే ప్రజెంట్ అనుకోండి, ప్రజెంట్ అయితే ఒక ఆర్గనైజేషన్ ఉంది, IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఇది ఒక ఆర్గనైజేషను. ప్రజెంట్ అయితే ఈ ఆర్గనైజేషన్ అనేది సింబల్స్ ఇవ్వడం, ఏమైనా కొత్త ఎలిమెంట్స్ కనుక్కుంటే నేమ్స్ ఇవ్వడం, నేమ్స్ అలాగే సింబల్స్ ఇవన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్ అనేది అలాట్ చేస్తుంది. అలాట్మెంట్ ప్రజెంట్ అయితే ఈ IUPAC అనే ఆర్గనైజేషన్ అనేది ఆ ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ ఇవ్వడం, ఈ సింబల్స్ అలాట్ చేయడం, ఇవన్నీ కూడా IUPAC అనే ఆర్గనైజేషన్ చేస్తుంది. సో మనం ఈ సింబల్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ సింబల్స్ కూడా జనరల్గా అయితే మనకి ఈ సింబల్స్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్కి ఎయిదర్ ఫస్ట్ లెటర్ తీసుకోవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెటర్ తీసుకున్న ఎలిమెంట్స్ మనకి ఎగ్జాంపుల్ ఏంటి, హైడ్రోజన్. ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ సింబల్ ఏంటి, H. అది ఇంగ్లీష్ నేమ్లో ఫస్ట్ లెటర్. ఇలా ఫస్ట్ లెటర్ తీసుకుంటాం. లేదు కొన్నిసార్లు 2 లెటర్స్ తీసుకుంటాం, ఫస్ట్ కామా సెకండ్ లెటర్. ఇలా తీసుకున్న కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఏంటంటే అల్యూమినియం. సో అల్యూమినియం ఇంగ్లీష్లో రాసి ఫస్ట్ 2 లెటర్స్ని మనం కెమికల్ ఆ సింబల్గా తీసుకున్నాం, AL. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం 2 లెటర్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఫస్ట్ అనేది క్యాపిటల్ లెటర్ రాస్తాం, క్యాపిటల్. ఈ సెకండ్ లెటర్ మాత్రం స్మాల్ లెటర్ రాయాలి. ఇది రూల్ 2 తీసుకునేటప్పుడు. ఇంకోటి ఎగ్జాంపుల్ చూసామనుకోండి, కోబాల్ట్ ఏమని చెప్తామంటే CO అంటాం. చూడండి, ఇలా రాసేటప్పుడు నాట్ క్యాపిటల్ C క్యాపిటల్ O ఇలా రాయకూడదు. అలాగే అల్యూమినియం రాసేటప్పుడు క్యాపిటల్ A క్యాపిటల్ L ఇలా రాయకూడదు, ఇది రాంగ్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, సెకండ్ లెటర్ ఏమో స్మాల్ రాయాలి.
ఇది సింబల్స్లో సెకండ్ పాయింట్. అలాగే ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఫస్ట్ లెటర్, ఇంగ్లీష్ నేమ్లో ఫస్ట్ లెటర్ తీసుకున్న కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ తీసుకున్న ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని ఎలిమెంట్స్కి అయితే ఫస్ట్ లెటర్ తీసుకున్నారు, అలాగే సెకండ్ లెటర్ వదిలేసి థర్డ్ లెటర్ తీసుకున్న ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి. క్లోరిన్, ఈ క్లోరిన్ సింబల్ ఏంటంటే సిఎల్, ఫస్ట్ లెటరు సెకండ్ లెటర్ వదిలేసి థర్డ్ లెటరు, సో దాని నుంచి సిఎల్ అని రాశారు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ థర్డ్ లెటర్ తీసుకున్న ఎలిమెంట్స్కి జింక్, జింక్లో ఫస్ట్ లెటర్ జెడ్, థర్డ్ లెటర్ ఎన్, ఈ రెండింటిని కలుపుకొని జింక్ సింబల్ అనేది జెడ్ అని రాశారు. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ది, అలాగే ఈ సింబల్స్ అలాట్ చేసినప్పుడు, సింబల్స్ తీసుకునేటప్పుడు కొన్నిసార్లు లాటిన్ నేమ్స్ బట్టి కూడా సింబల్స్ ఇచ్చారు కొన్ని ఎలిమెంట్కి. బేస్డ్ ఆన్ లాటిన్ నేమ్స్, బేస్డ్ ఆన్ లాటిన్ నేమ్. కొన్నిసార్లు ఎగ్జామ్లో ఈ లాటిన్ నేమ్స్ బిట్లు కూడా అడుగుతున్నాడు, ప్రీవియస్ పేపర్లు కొన్ని వాటిలో ఉంటాయి. సపోజు ఎగ్జాంపుల్కి ఐరన్ ఉందనుకోండి, ఐరన్ సింబల్ ఏంటి? ఎఫ్ఈ. యాక్చువల్లీ ఎఫ్ఈ ఎలా వచ్చిందంటే లాటిన్ నేమ్ అనేది ఫెర్రమ్, FERRUM, ఫెర్రమ్. ఈ ఫెర్రమ్లో ఫస్ట్ 2 లెటర్స్ బట్టి దీనికి సింబల్ అలాట్ చేశారు ఎఫ్ఈ అని. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ పొటాషియం, పొటాషియం, దీనికి సింబల్ ఏంటంటే కే. ఈ కే అనేది ఎలా తీసుకున్నారంటే దాని లాటిన్ నేమ్ అనేది కాలియం, సో దానిలో నుంచి ఫస్ట్ లెటర్ కే సింబల్ అలా తీసుకున్నారు. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ అనేది సోడియం, సోడియం, సోడియం సింబల్ ఏంటంటే NA, సో ఇది లాటిన్ నేమ్ నుంచి తీసుకున్నారు. నేట్రియం, NATRIUM, నేట్రియం, సో ఈ నేట్రియంలో ఫస్ట్ 2 లెటర్ అనేది NA. ఇలా బేస్డ్ ఆన్ లాటిన్ నేమ్స్ అనేవి కొన్ని ఎలిమెంట్స్కి అలాట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్, పొటాషియం, సోడియం. ఈ లాటిన్ నేమ్స్ గుర్తుపెట్టుకుని కొన్నిసార్లు ఎగ్జామ్లో ఈ లాటిన్ నేమ్స్ కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ అటామిక్ మాస్. వాట్ ఈజ్ యాటంలో యాటమ్ డెఫినేషన్ చూసాము, అలాగే ఈ సింబల్స్ ఎలాగా అలాట్ చేశారని చూసాము. నెక్స్ట్ ఏంటంటే అటామిక్ మాస్. ఈ అటామిక్ మాస్ అనేది ఇంపార్టెంట్. అటామిక్ మాస్, అటామిక్ మాస్. అయితే ఈ అటామిక్ మాస్ అనేది ఇది ప్రతి ఎలిమెంట్, ఈచ్ ఎలిమెంట్కి డిఫరెంట్ అటామిక్ మాస్ ఉంటుంది. సో ఇది క్యారెక్టరిస్టిక్, ఆ ఎలిమెంట్ యొక్క క్యారెక్టర్ అనేది అటామిక్ మాస్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అటామిక్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు నేను మాస్ నెంబర్ చెప్పాను. ఫస్ట్ మాస్ నెంబర్, మాస్ నెంబర్ అంటే చూద్దాం. మాస్ నెంబర్ అంటే ఏం చెప్పాము? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అలాగే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఈ రెండింటిని కలుపుకుంటే మాస్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, క్లియర్గా అర్థం అవుద్ది. ఎగ్జాంపుల్ సపోజు కార్బన్ తీసుకున్నాం. ఈ కార్బన్లో కూడా స్పెసిఫిక్గా సరే జనరల్గా కార్బన్ తీసుకున్నాం. కార్బన్ అనుకోండి, ఈ కార్బన్లో ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయంటే 6 ప్రోటాన్స్ ఉంటాయి, అలాగే న్యూట్రాన్స్ కూడా 6 ఉంటాయి. సో అందుకని అది 12. దాని మాస్ నెంబర్ అనేది 12. ఇంకో పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఈక్వల్గా ఉండాలని రూల్ ఏం లేదు. సో మనకి మాస్ నెంబర్ వచ్చింది. సో అటామిక్ మాస్ అంటే మీనింగ్ ఏంటంటే, అటామిక్ మాస్ అంటే అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ కార్బన్కి మాస్ నెంబర్ 12 అన్నాం కాబట్టి ఈ 12ని అటామిక్ మాస్ యూనిట్తో మనం మల్టిప్లై చేస్తే మనకి 12 ఇంటూ అటామిక్ మాస్ని మనం AMU అంటాం. ఇంతకుముందు పాత వాటిలో అయితే AMU అనేవాళ్ళు, ఇప్పుడు యూనిఫైడ్ అటామిక్ మాస్ U అంటాం.
మాస్ నెంబర్ని అటామిక్ మాస్ యూనిట్తో మల్టిప్లై చేస్తే మనకి అటామిక్ మాస్ వస్తుంది. ఈ అటామిక్ మాస్ ఏంటంటే ఇది స్టాండర్డ్ వాల్యూ. అటామిక్ మాస్ యూనిట్ అనేది ఏఎంయు. ప్రీవియస్గా అయితే ఏఎంయు అనేవాళ్ళు, ఇప్పుడు యు అంటాం, యూనిఫైడ్ అటామిక్ మాస్. ఈ యు వాల్యూ అనేది కాన్స్టెంట్. ఇది ఎలా తీసుకుంటామంటే 1/12 ఆఫ్ కార్బన్ మాస్ ఆఫ్ కార్బన్ C12, 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ C12 తీసుకుంటాం. ఇది స్టాండర్డ్. ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంటల్గా కనుక్కున్నారు. ఎక్స్పెరిమెంటల్గా ఈ కార్బన్ మాస్ ఎంత ఉంటుంది అంటే సుమారుగా 2 ఇంటూ ఈ వాల్యూ అవసరం లేదు, గుర్తుపెట్టుకోగలదు, 2 × 10⁻23 గ్రామ్స్ అలా ఉంటుంది. ఏంటి ఈ కార్బన్ యొక్క మాస్ అనేది. కార్బన్ కూడా C12 అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం, ఎందుకంటే కార్బన్కి చాలా ఐసోటోప్స్ ఉంటాయి. మనం స్పెసిఫిక్గా ఇక్కడ C12 అనే తీసుకుంటాం. 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉన్న కార్బన్. సో దాని మాస్ అనేది ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్గా కనుక్కున్నారు. దాని వాల్యూ అనేది 2 × 10⁻23, వెరీ వెరీ స్మాల్ వాల్యూ ఇది. దానిలో 12th పార్ట్ తీసుకుంటాం, యూ అంటే మీనింగ్. సో అలా ఈ యూ వాల్యూ అనేది స్టాండర్డ్. సో ఫస్ట్ మనం మాస్ నెంబర్ కనుక్కుంటాం, దాన్ని యూతో మల్టిప్లై చేస్తే అటామిక్ మాస్ వస్తుంది. కానీ యాక్చువల్గా మనకి పీరియాడిక్ టేబుల్ చూస్తే ఒక ఎలిమెంట్ సపోజ్ ఉందనుకోండి, ఆ ఎలిమెంట్ కింద మెన్షన్ చేసిన ఆ మాస్ అనేది యాక్చువల్గా ఏంటంటే యావరేజ్ అటామిక్ మాస్. సో ఇది నేను ఫర్దర్గా తర్వాత చెప్తాను ఎలా కనుక్కోవాలో. లేదు ఒక ఎగ్జాంపుల్ చూద్దామంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్. మన ఎలిమెంట్ కింద మెన్షన్ చేసింది యాక్చువల్గా ఏంటంటే యావరేజ్ అటామిక్ మాస్. అటామిక్ మాస్ అంటే సింపుల్గా ఆ మాస్ నెంబర్ వచ్చిన దాన్ని అటామిక్ మాస్ యూనిట్తో మల్టిప్లై చేస్తే మనకి అటామిక్ మాస్ వస్తుంది. మాస్ నెంబర్ని ఇంటూ యూ, ఇది స్టాండర్డ్ యూనిట్, యూతో మల్టిప్లై చేస్తే మనకి సింపుల్గా అటామిక్ మాస్ వస్తుంది. అయితే యాక్చువల్గా ఒక ఎలిమెంట్ కింద మనం ఇండికేట్ చేస్తుంది ఏంటంటే యావరేజ్ అటామిక్ మాస్. యావరేజ్ అటామిక్ మాస్ అనేది ఇండికేట్ చేస్తారు మనకి పీరియాడిక్ టేబుల్లో. ఇది ఎలా కనుక్కుంటామంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఐసోటోప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక ఈ యావరేజ్ అటామిక్ మాస్ గురించి ఫర్దర్గా వస్తుంది, అప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, జస్ట్ అర్థం అవడం కోసం ఒక 2 minutes. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి. క్లోరిన్కి స్టేబుల్ ఐసోటోప్స్ మనకి అట్మాస్ఫియర్లో 2 దొరుకుతుంటాయి. ఒకటి Cl35, Cl37. ఈ 35, 37 అంటే మీనింగ్ ఏంటంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపి. మన క్లోరిన్ అంటే అంత అటామిక్ నెంబరు 17, అంటే ప్రోటాన్స్ 17 ఉన్నాయని అర్థం. అటామిక్ నెంబర్ ఎంత ఉంటే ప్రోటాన్స్ అన్నీ ఉంటాయి. ఆ రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో 18 అనేది న్యూట్రాన్స్. ఇవి ప్రోటాన్స్, ఇవి న్యూట్రాన్స్. అలాగే ఇక్కడ ప్రోటాన్స్ 17, న్యూట్రాన్స్ 20. నేను ఇంతకుముందు చెప్పాను ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఈక్వల్గా ఉండాలని రూల్ ఏం లేదు. ఈ ఎగ్జాంపుల్ ఇదే క్లోరిన్. సో క్లోరిన్ 35, క్లోరిన్ 37 మనకి ఇవి అట్మాస్ఫియర్లో దొరుకుతాయి. ఈ క్లోరిన్ యొక్క స్టేబుల్ ఐసోటోప్స్ ఇవన్నీ. ఐసోటోప్స్ అంటే మీనింగ్ ఇవే, సేమ్ ప్రోటాన్స్ ఉంటాయి బట్ డిఫరెంట్ న్యూట్రాన్స్ ఉంటాయి. అటామిక్ నెంబరు సేమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. మాస్ నెంబర్ అంటే 35 అనేది మాస్ నెంబరు, 37 అనేది మాస్ నెంబరు, బట్ ఇక్కడ అటామిక్ నెంబర్ అంటే 17. సో అటామిక్ నెంబర్ సేమే ఉంది బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంది. సో ఐసోటోప్స్. సో యావరేజ్ అటామిక్ మాస్ అంటే ఏంటంటే సపోజ్ ఒక 100 క్లోరిన్ ఆటమ్స్ తీసుకున్నాం మనం, లేకపోతే ఈ 100 క్లోరిన్ ఆటమ్స్ తీసుకుంటే ఈ 2 స్టేబుల్ క్లోరిన్ ఆటమ్సే ఉంటాయి అందులో. అయితే ఈ కంపోజిషన్ ఎంత ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ జనరల్గా ఈ క్లోరిన్ 35 అనేది 75% ఉంటుంది అట్మాస్ఫియర్లో, ఇదేమో 25% ఉంటుంది. అంటే ఒక 100 క్లోరిన్ ఆటమ్స్ తీసుకుంటే సుమారుగా 75 క్లోరిన్ ఆటమ్స్ అనేవి ఈ టైప్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి, 25% అనేవి ఈ టైప్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి. సో అప్పుడు మనకి యావరేజ్ ఎలాగ వస్తుంది అంటే యావరేజ్ అటామిక్ మాస్ అనేది దీని మాస్ నెంబర్ అంతా 35. ఈ 35 ఇంటూ 75% ఆఫ్ 35 టైప్ క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. సో దాని ఇంటూ 0.75 ప్లస్ 37 ఇంటూ 0.25.
దీన్ని సింప్లిఫై చేసామనుకోండి 35.5, ఇది దీని యొక్క అటామిక్ మాస్, యావరేజ్ అటామిక్ మాస్ స్పెసిఫిక్గా చెప్పాలంటే. సో మనకి ఎలిమెంట్ కింద మెన్షన్ చేసేది ఏంటంటే ఈ వాల్యూస్ మెన్షన్ చేస్తారు మనకి. సో కొన్ని వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోండి. అటామిక్ మాస్, సింపుల్గా అటామిక్ మాస్ అని రాస్తున్నాం, కానీ యాక్చువల్గా ఇది యావరేజ్ అటామిక్ మాస్. మనకి టెక్స్ట్ బుక్లో సింపుల్గా అటామిక్ మాస్ అని ఇచ్చాడు, బట్ క్లియర్గా చెప్పాలంటే అది యావరేజ్ అటామిక్ మాస్. సో హైడ్రోజన్కి అయితే ఒక అటామిక్ మాస్ యూనిట్, ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి. కార్బన్కి అయితే 12 అన్నాము, అదే నైట్రోజన్కి అయితే 14. ఇవేం లేదు, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపిన కౌంట్ ఇవి. అలాగే సోడియం అనుకోండి, అటామిక్ నెంబర్ అంతా 11, కాకపోతే ప్రోటాన్స్ కొంచెం ఒక ప్రోటాన్ ఎక్స్ట్రా ఉంటుంది దీనికి. సో దీనికి 23. సో ఇవి స్టాండర్డ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిందే. మెగ్నీషియం అనుకోండి 12 + 12 24 ఉంటుంది అటామిక్ మాస్ అనేది. అలాగే ఇప్పుడు క్లోరిన్ తీసుకున్న ఎగ్జాంపుల్, క్లోరిన్కి అయితే 35.5, అది ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు 35.5 వస్తుంది అనేది. సో ఇలా ఇవి అటామిక్ మాస్ అనేది. యాక్చువల్గా అటామిక్ మాస్ అనేది యావరేజ్ అటామిక్ మాస్, ఇది యాక్చువల్గా యావరేజ్ అటామిక్ మాస్. సో ఇది అటామిక్ మాస్ గురించి. నెక్స్ట్ది, అలాగే ఈ ఆటమ్స్ కూడా అన్ని ఆటమ్స్ కూడా ఇండిపెండెంట్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, ఆటమ్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆటమ్స్ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్గా నేచర్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం అనుకోండి, ఇది స్టేబుల్ ఎలిమెంటే, సో ఇది ఇండిపెండెంట్గానే ఉంటుంది. కానీ ఆక్సిజన్ అనేది, సింగిల్ ఆక్సిజన్ అనేది ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉండదు, ఎందుకంటే ఇది స్టేబుల్ కాదు. ఎందుకంటే దీని అవుటర్ ఆర్బిట్లో స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉండదు. సో అందుకని ఆల్వేజ్ O2 కింద మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఆటమ్స్ అనేది చాలా ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు. సో ఎందుకంటే వాటి స్టేబుల్ కాన్ఫిగరేషన్లో ఉండవు కాబట్టి. సో అందుకని అవి ఏంటంటే 2 ఆక్సిజన్ కంబైన్ అయ్యి O2 మాలిక్యూల్ ఫామ్ చేస్తుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ ఎప్పుడు సింగిల్ హెచ్ ఉండదు, మనకి H2నే ఉంటుంది. ఎందుకంటే అవుటర్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటే అది స్టేబుల్ కాదు. సో ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి కంబైన్ అయ్యి స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఫామ్ చేస్తాయి. వాటిలో మనము మాలిక్యూల్స్ అంటాం. ఆటమ్స్ ఫామ్స్ మాలిక్యూల్స్, కొన్నిసార్లు అయాన్స్ని కూడా ఫామ్ చేస్తాయి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మాలిక్యూల్ అంటే ఏంటంటే, మాలిక్యూల్ అంటే ఏంటంటే ఆటమ్స్ అనేవి కంబైన్ అయితే ఫామ్ అయ్యే వాటిలో మాలిక్యూల్స్ అంటాం. అయితే అవి సేమ్ కంబైన్ అవ్వచ్చు, సేమ్ ఎలిమెంట్స్ అయినా కంబైన్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్ అయినా కంబైన్ అవ్వచ్చు. ఏదన్నా కానీ మనం మాలిక్యూలే అంటాం. సపోజ్ సేమ్ ఎలిమెంట్ కంబైన్ అయ్యాయి అనుకోండి, ఎగ్జాంపుల్ ఏంటి ఇప్పుడు చెప్పినట్టు O2 ఎగ్జాంపుల్, సేమ్ ఎలిమెంట్ అయితే డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యాయి అనుకోండి, ఎగ్జాంపుల్ ఏంటంటే H2O. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మాలిక్యూలే. సో ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ వాటికి ఇంకో పేరు ఉంది, దీన్ని కాంపౌండ్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ అయినా దాన్ని మాలిక్యూలే అంటాం, సేమ్ ఎలిమెంట్స్ కంబైన్ అయినా మాలిక్యూలే అంటాం. అయితే ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ అయిన దానికి ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని మనం కాంపౌండ్ అంటాం. కాంపౌండ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి ఫామ్ అయితే మాలిక్యూల్, దాన్ని కాంపౌండ్ అంటాం. సో సింపుల్గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సపోజ్ మనం దీన్ని మాలిక్యూల్ అనుకున్నాం అనుకోండి, కాంపౌండ్ అనేది సబ్సెట్, ఇది కాంపౌండ్, ఇది మాలిక్యూల్. సో మనకి ఎగ్జాంపుల్ ఎలా అడగచ్చు అంటే, ఆల్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్ బట్ ఆల్ మాలిక్యూల్స్ అనేవి కాంపౌండ్స్ కాదు. సో ఇలా కూడా బిట్లు అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడే చెప్పాం మనం, మాలిక్యూల్ అనేవి సేమ్ ఎలిమెంట్స్ అయినా కంబైన్ అవ్వచ్చు, డిఫరెంట్ ఎలిమెంట్స్ అయినా కంబైన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ సేమ్ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యాయి అనుకోండి, ఎగ్జాంపుల్ కొన్ని ఈ ఆటమ్స్ ఎలా కంబైన్ అవుతున్నాయనే దాన్ని బట్టి మనకు కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి మోనో అటామిక్ అంటాం, మోనో
అటామిక్. మోనోటామిక్ అంటే ఇవేం కంబైన్ అవ్వు, స్టేబుల్గానే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే నోబుల్ గ్యాసెస్, ఇవి ఆల్రెడీ స్టేబుల్వే కాబట్టి ఇవి కంబైన్ అయ్యి స్టేబుల్ కాన్ఫిగరేషన్ రావాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, ఇవన్నీ కూడా వీటిని మనం మోనోటామిక్ గ్యాస్ అంటాం. సో రెండవది డైఅటామిక్. డైఅటామిక్ అంటే అర్థం ఏంటంటే రెండు కంబైన్ అయితే తప్ప దానికి స్టేబుల్ కాన్ఫిగరేషన్ రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పైన చెప్పాను నేను ఆల్రెడీ, ఇంతకుముందు చెప్పిందే H2, O2, N2, ఇట్లా Cl2 అట్లాంటివి. నెక్స్ట్ టైప్ ఏంటంటే ట్రైఅటామిక్. చూడండి, ఆక్సిజన్కి 2 స్టేబుల్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఒకటి O2 అయినా ఉండొచ్చు, O2 కూడా స్టేబులే, కాకపోతే అది మనకి అట్మాస్ఫియర్లో, మన ఎర్త్ అట్మాస్ఫియర్లో మనకి అది అవైలబిలిటీ ఉండదు. అబోవ్ ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది O2 అవైలబుల్. సో ట్రైఅటామిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే O3. అలాగే టెట్రా అటామిక్ కూడా ఉంటాయి. టెట్రాఅటామిక్ అంటే ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్. అలాగే పాలిఅటామిక్, మోర్ దెన్ 2, ఈ రెండు కూడా పాలిఅటామిక్స్ అవుతాయి. పాలిఅటామిక్, సల్ఫరు. సో ఇవి డిఫరెంట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ అవి ఎలా కంబైన్ అవుతున్నాయి అందరి బట్టి. ఓకే, నెక్స్ట్ సో ఇది మాలిక్యూల్ గురించి. నెక్స్ట్ ఈ టాపిక్లో లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, వాట్ ఈజ్ అయాన్. సో అయాన్ అంటే ఏంటంటే ఆటమ్ కానీ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కానీ జనరల్గా కొన్ని వాటికి కొంత ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంటుంది. సో అలా ఎలక్ట్రిక్ ఛార్జ్ దేనికైతే ఉన్నాయో అట్లాంటి ఆటమ్స్ని కానీ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ని కానీ అయాన్ అంటాం. అయాన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ that have ఎలక్ట్రిక్ ఛార్జ్ దేనికైతే ఉంటుందో అట్లాంటి వాటిని అయాన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోడియం క్లోరైడ్ ఉందనుకోండి, NaCl. ఇది మనం వాటర్లో డికంపోజ్ చేసినప్పుడు అవి అయాన్స్ కింద విడిపోతాయి. Na+ అవుతుంది, Cl- అవుతుంది. సో Na+ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి సోడియం ఎంత 11 అటామిక్ నెంబర్ అనేది. ఈ అవుటర్ ఆర్బిట్లో కూడా 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ అది లాస్ అయిందనుకోండి 10 ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఈ న్యూక్లియస్లో ఆ ప్రోటాన్స్ అనేవి 11 ఉంటాయి. సో ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో అందుకని మనం దీన్ని Na+ అంటాం, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వల్ల ఈ సోడియంకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇట్ విల్ బికమ్ అయాన్. సో ఇట్లాంటి అయాన్స్ని ఏమంటామంటే ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్స్ని క్యాటయాన్స్ అంటాం. సపోజ్ క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, క్లోరిన్ క్లోరిన్ ఎంత అటామిక్ నెంబర్ 17. ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మనకి ఫర్దర్ టాపిక్స్లో వస్తుంది, అప్పుడు క్లియర్గా అర్థం అవుద్ది. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం రాద్దాం. ఈ క్లోరిన్కి ఏంటంటే ఈ అవుటర్ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దానికి మన ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు అవుటర్ దాంట్లో 7 ఉంటాయి. 8 ఉంటే స్టేబుల్. అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ అనేది దీనికి కావాలి. ఒక ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకోవడం వల్ల అప్పుడు క్లోరిన్లో ఏమవుద్దంటే 18 ఎలక్ట్రాన్స్ అవుతాయి. బట్ ప్రోటాన్స్ మాత్రం 17 ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది ఆ ఆటంకి. సో Cl- అంటే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ రావడం వల్ల ఎలక్ట్రాన్లు ఎక్కువ అవుతుంటాయి కాబట్టి ఈ ప్రోటాన్స్ కన్నా ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి ఓవరాల్గా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇలా నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని యానియాన్స్ అంటాం.
నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని యానియాన్స్ అంటాము, పాజిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని క్యాటయాన్స్ అంటాం. సో ఇవి టూ టైప్స్ అయాన్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి క్యాటయాన్స్, రెండవది యానియాన్స్ ఉంటాయి. అలాగే బేస్డ్ ఆన్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని బట్టి కూడా ఇంకో క్లాసిఫికేషన్ ఉంది, అయాన్ క్లాసిఫికేషను, అయాన్స్ టైప్స్. ఇప్పుడు ఛార్జ్ బట్టి అయితే 2 చెప్పాము, క్యాటయాను, యానియాను. నెక్స్ట్ ఈ క్లాసిఫికేషన్ దేన్ని బట్టి అంటే బేస్డ్ ఆన్ ఎలిమెంట్స్. సపోజ్ సింపుల్ ఒక సింగిల్ ఎలిమెంటే ఉందనుకోండి, వాటిని సింపుల్ అయాన్స్ అంటాం. ఒక సింగిల్ ఎలిమెంటే ఉంటే సింపుల్ అయాన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే Na+Ca. ఇంకోటి ఇక్కడ Ca2+ అని రాస్తాం, కాల్షియము +2 అని రాయకూడదు, 2+ అనే రాయాలి. అలాగే Cl- ఎట్సెట్రా. ఇట్లాంటివి సింగిల్ ఎలిమెంటే ఉంటే వాటిని సింపుల్ అయాన్స్ అంటాం. రెండోది క్లాసిఫికేషన్లో పాలీ అటామిక్ అయాన్స్. పాలీ అటామిక్ అయాన్స్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే పాలీ అటామిక్ అయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, అవసరం. అమ్మోనియం, ఇవి స్టాండర్డ్, ఇవి అమ్మోనియం అంటే NH4+, ఇది పాజిటివ్ అయాన్. పాజిటివ్ ఉన్న వాటిలో మనం ఏమంటాం, క్యాటయాన్స్ అంటాం. అలాగే నైట్రేట్ అన్నాం అనుకోండి, NO3-. నైట్రైట్ అన్నాం అనుకోండి, TRITE. నైట్రైట్ అయితే NO2-. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నా పాలియాటమిక్ అయాన్స్. సల్ఫేట్ అంటే ఫార్ములా SO4-2-. అలాగే సల్ఫైట్ అన్నాం అనుకోండి, సల్ఫైట్ అంటే SO3-2-. అలాగే కార్బోనేట్ CO3-2-. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలియాటమిక్ అయాన్స్. చూడండి, అయాన్ అంటే ఆటమ్ కానీ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కానీ దేనికైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంటుందో ఆ ఛార్జ్ ఉన్న వాటిని అయాన్స్ అంటాం. ఆ ఛార్జ్ అనేది ఎలా వస్తుంది, ఇది ఎలక్ట్రాన్ని గెయిన్ చేయడం వల్ల కానీ ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వల్ల కానీ ఆ ఛార్జ్ అనేది వస్తుంది. ఇలా ఈ అయాన్స్తో ఫామ్ అయిన వాటిని అయానిక్ కాంపౌండ్స్ అంటాం. ఇది మనం ఫర్దర్ లెసన్లో డిస్కస్ చేద్దాం. ఇవి అయాన్ టైప్స్ అనేది. సో బేస్డ్ ఆన్ ఈ ఛార్జ్ బట్టే, ఇది పాజిటివ్ ఛార్జ్ అయ్యానా నెగిటివ్ ఛార్జ్ అయ్యానా, దీన్ని బట్టి 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి క్యాటయాను, ఒకటి యానియాన్. క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్, యానియాన్ అంటే నెగిటివ్ ఛార్జ్. అది బేస్డ్ ఆన్ ఛార్జ్. అదే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే సింపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అని బట్టి అయితే సింపుల్ అయాన్ అంటాం. రెండో క్లాసిఫికేషన్ పాలీ అటామిక్ అయాన్స్ అంటాం. సింపుల్ అయాన్స్ అంటే ఓన్లీ సింగిల్ ఎలిమెంటే ఉంటుంది, Na+, Cl- ఇట్లాంటివి. పాలీ అటామిక్ అయాన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నైట్రోజన్, హైడ్రోజన్, NH4+, అలాగే నైట్రైటు, సల్ఫైటు, కార్బోనేట్. ఇవి డిఫరెంట్ పాలీ అటామిక్ అయాన్స్. సో ఇంతవరకు మనము ఈ థర్డ్ లెసన్లో 2 టాపిక్స్ మనం డిస్కస్ చేసాము. ఒకటి 2 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఒకటి కెమికల్ కాంబినేషన్, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్లో మెయిన్గా 2 లాస్ మనం డిస్కస్ చేసాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, అలాగే రెండవది లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్. ఈ 2 లాస్ని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది డాల్టన్ థియరీ. ఇది మనం ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేసాం. సెకండ్ టాపిక్ అనేది వాట్ ఈజ్ ఆటమ్. ఈ ఆటంలో కూడా మనం ఏం డిస్కస్ చేసామంటే ఆటమ్ సింబల్స్ ఏంటి, అలాగే ఆ ఆటము అటామిక్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అటామిక్ మాస్ అంటే ఏంటి, ఇవి ఆటంలో మనం డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ అనేది మాలిక్యూల్ డిస్కస్ చేస్తాం. ఈ మాలిక్యూల్లో కూడా మాలిక్యూల్ డెఫినేషను, ఆ మాలిక్యూల్ టైప్స్, అలాగే దాని తర్వాత వాట్ ఈజ్ అయాన్ టైప్స్, ఇవి మనం డిస్కస్ చేసినవి. సో ఈ 2 కాన్సెప్ట్లు కవర్ అయ్యాయి. ఈ థర్డ్, ఫోర్త్ కాన్సెప్ట్ కెమికల్ ఫార్ములాస్ ఎలా రాయడము, అలాగే మాలిక్యులర్ మాస్, మోల్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.